లోకములకు వెలుగై ఉన్నారు. నేను ఎలాగ లోకానికి వెలుగై ఉన్నాను, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు చీకటి కాదు. ఒకప్పుడు చీకట్లో బతికారు, ఇప్పుడు వెలుగులో బ్రతుకుతున్నారు. మీ వెలుగు అనేక మందికి మార్గం కావాలి. మీ వెలుగు అనేక మందికి జీవం తేవాలి. మీ వెలుగు అనేక మందికి ప్రాణం పోయాలి. మీ వెలుగు అనేక మందికి సహాయముగా ఉండాలి. అనేక మందికి సత్కార్యముల ద్వారా దోహదపడాలి. అనేక మంది బ్రతకాలి. అనేక మంది నా మార్గముల వెంట నడవాలి, నన్ను చూడాలి. మిమ్మల్ని బట్టి నన్ను అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మీ దీపములు వెలుగునేడి. ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు చీకటి కాదు, మీరు వెలుగై ఉన్నారు అని యేసు ప్రభు వారు చక్కగా అందరికీ బోధిస్తే మీ దీపములు వెలుగునివ్వండి. మీరు ఏం చేయాలో మీకు తెలుసు. బైబిల్ పట్టుకున్నట్టు మనం ఏం చేయాలో మనకు తెలుసు. వాక్యం తెలిసినప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు. వాక్యం చదివి ధర్మశాస్త్రం అంతా చదివి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత చెడ్డ మార్గానికి పోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఓ గాడిద కంటే హీనమాడు. జ్ఞానం కలిగిన వాడు గడ్డి తింటాడా? గడ్డి తిండు. జ్ఞానం కలిగిన వాడు ఏనాడు గడ్డి తింటాడు. తప్పు చేయడు, పాపం చేయడు. ఇదంతా తెలుసున్న తర్వాత కూడా వాక్యము ద్వారా మనం ఆత్మ వెలిగించుకున్నప్పుడు ఆ వాక్యమని వెలుగుని తీసుకెళ్ళి పాతి పెట్టేసి, మరి మనం గాడిదలో గడ్డి తింటే మనకి గాడిదకి ఏం తేడా ఉంది? మనకి అన్యుడికి ఏం తేడా ఉంది? ధర్మశాస్త్రానికి ఏమి ఇవ్వబడ్డది? ఎందుకు ఇవ్వబడ్డది ధర్మశాస్త్రం? నువ్వు వెలుగులో బ్రతకాలని. ఇది వెలుగై ఉంది కాబట్టి ఈ వెలుగు నువ్వు బ్రతకాలని ధర్మశాస్త్రానికి ఇవ్వబడ్డది. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు ఆస్వాదించి, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు చదవాలి. దీన్ని మనసును పెట్టుకోవాలి. నీ వాక్యము ద్వారా నువ్వు సరైన మార్గంలో నడవాలి. నీ దీపమును వెలుగునియ్యాలి. ఆ దీపం వెలుగులు అనేక మందికి పంచాలి. ఇది నీ దీపం ఎప్పుడైతే వెలుగుతుందో ఆ వెలుగును తీసుకెళ్ళి నీ సొంత స్వలాభాల కోసం నాకేం కలిసి వస్తుందిలే అని అనుకుని తీసుకెళ్ళి నువ్వు పాతి పెట్టేవా? దేవుడు వచ్చేసరికి లెక్క అప్పచెప్పలేదా? చూసుకో. ఆనాడు ఒక తలాంతి తిరిగి ఇచ్చి యజమానుడి దగ్గర ఎలాగో తృణీకరించబడి అతడు చీకటి గదిలో వేయబడి బాధించబడ్డాడు, అలాగే నీ పరిస్థితి కూడా చీకటి గదిలో వేయబడి బాధించబడుతూ ఉంటావు. దయచేసి ప్రియులరా, మీ దీపములు వెలుగనియ్యాలి. మీ దీపాలు వెలగాలి. దీపాలు వెలగాలి. అనేక మంది కోసం వెలగాలి. ప్రభు వాక్యం కోసం వెలగాలి. ప్రభు యొక్క మార్గాన్ని చూపించే ఒక దిక్సూచులుగా మీరు మారాలి. అనేక మంది పాపములోకి పోతున్న పాపము మార్గంలో పోయేటట్టు ప్రతి వారికి కూడా వెలుగుగా మారి మీరు ఆ మార్గం నుంచి తప్పించి ప్రభు మార్గం వైపు మళ్ళించాలి.